బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జాకియా ఖానం బీజేపీలోకి చేరారు. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన జాకియా ఇవాళ బీజేపీలోకి చేరుతూ వైసీపీకి మరో షాక్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి బీజేపీలో చేరారు. పురంధేశ్వరి రాజకీయాల పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాకియా మాట్లాడుతూ ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, ముస్లిం మైనారిటీల నుండి మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని తెలిపారు. ముస్లిం మైనారిటీల విషయంలో వస్తే, మహిళల విషయానికి వస్తే త్రిపుల్ తలాక్ కానీ తర్వాత అనేక విషయాలపైన వక్ఫ్ బిల్లులో కూడా చాలామంది పెద్దలు వక్ఫ్కి సంబంధించిన సంపదను వాళ్లకు మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ అలా కాకుండా పేద వర్గాల్లో కూడా ఆ సంపదలో భాగస్వాములు కావాలా అని ఒక మంచి కోరిక పైన ప్రధాని మోదీ గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదం చాలా ఒక మనసును దగ్గరకు చేసింది. ఎందుకంటే గౌరవ ప్రధాని గారు ప్రతి ఒక్కరికి కూడా కలుపుకొని పోతూ అనేక వర్గాల్లో, పేద వర్గాల్లో కానీ ముందుటి నుంచి కూడా అనేక రాష్ట్రాలకు ఆయన ఒక తండ్రిలాగా అన్నీ కూడా అందిస్తూ, ఆయన తరఫు నుంచి కేంద్రం తరఫు నుంచి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పుడు అందరూ చెప్పేవారు, నిజంగా నరేంద్ర మోదీ గారు అందరికీ సమానంగా పథకాలే కాకుండా వాళ్ళు చిన్నపిల్లలు, పేదలు చదువుకునే విధంలో కూడా ముందుకు రావాలి అని ఒక మంచి ఉద్దేశంతో దేశాన్ని పరిపాలిస్తున్న తరుణంలో నేను భారతీయ జనతా పార్టీలో ఉండి ముస్లిం మైనారిటీలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే ముస్లిం మైనారిటీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని చెప్పుకునే వాళ్ళు కొందరు ఉంటే వాళ్లకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఎందుకంటే మేము ఒక భారతీయ పౌరాలిగా, హిందుస్థాన్కి నారీలాగా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలా. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జాకియా ఖానం బీజేపీలోకి చేరారు. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన జాకియా ఇవాళ బీజేపీలోకి చేరుతూ వైసీపీకి మరో షాక్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిసి బీజేపీలో చేరారు. పురంధేశ్వరి జాకియాకు పార్టీ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాకియా మాట్లాడుతూ ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని, ముస్లిం మైనారిటీల నుండి మంచి మెసేజ్ ఇవ్వడానికి బీజేపీలో చేరానని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఉదయం వైసీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేసినటువంటి విషయం తెలిసింది. నేపథ్యంలో ప్రస్తుతం జాకియా ఖానం, ఎందుకంటే ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా కూడా ఉన్నారు. అయితే తమ పార్టీకి రాజీనామా చేశారు. ఉదయం పార్టీకి రాజీనామా చేసి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ప్రస్తుతం బీజేపీలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరారు జాకియా ఖానం. అయితే పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ సిద్ధాంతాలు కావచ్చు, అదేవిధంగా ముస్లింల పట్ల ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి నిబద్ధత కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే బీజేపీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే మొత్తగా ఎందుకంటే ఉదయం రాజీనామా చేసి సాయంత్రం వరకు ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీలో పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు. ఎందుకంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు ఏమాత్రం కూడా మారట్లేదు. పార్టీలో కొంతమంది తీరు కానీ, కొంతమంది మాటల విధానం కానీ అసలు బాగోలేదు. గతంలో 2000 ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చే 2019 నుంచి 24 వరకు కూడా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాం. 11 సీట్లకే పరిమితం అయినా కానీ ఇంకా వైసీపీ పద్ధతి ఎక్కడ మారట్లేదు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. అయితే ఇప్పటి వరకు ఆదరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోవట్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీలో చేరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తా అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని పలు ప్రాంతాల పేర్లను చైనా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలపై భారత ప్రభుత్వం ఓ రేంజ్లో సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం కాదని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ కేంద్రం విపరీతంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. ఇదే విషయంలో సదరు పత్రిక ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేలా పనిచేస్తోంది. దీంతో తాజాగా ఇండియాలో గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎక్స్ ఖాతాపై నిషేధం విధిస్తూ మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని భారత దౌత్యవేత్త రణ్ధీర్ జైస్వాల్ అన్నారు. భారత్లోని పలు ప్రదేశాలకు పేర్లు పెట్టడానికి చైనా విఫల ప్రయత్నాలు చేస్తుండడం తాము గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. చైనా ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు చరిత్రని మార్చలేరని రణ్ధీర్ ఫైర్ అయ్యారు. మే 13న దక్షిణ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్లోని షుక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో భారీగా ఆయుధాలు, మందుగుండ్లు సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు. సిడిఎస్ అనిల్ చౌహాన్తో కలిసి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, వైమానిక దళాల అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావికా దళాల అధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతికి వివరించారు. సరిహద్దులో భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఉగ్రవాదంపై భారత్ ప్రతిస్పందనను అద్భుతమైన విజయంగా రాష్ట్రపతి అభివర్ణించారు. ఈ మేరకు సాయుధ దళాల తెగింపు, అంకితభావాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. శ్రీకాకుళం జిల్లా వాసులు చార్ధామ్ యాత్రలో మోసపోయారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గకి చెందిన యాత్రికులు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్లారు. ముందుగా గంగోత్రిని సందర్శించి తర్వాత కేదార్ లోయకు వెళ్లారు. హెలికాప్టర్ టికెట్ కోసం అదనంగా 15,000 చెల్లించినా యాత్రలో హెలికాప్టర్ టికెట్లు ఇవ్వలేదు. మోసపోయారని గ్రహించిన యాత్రికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి టికెట్లు ఉన్నాయని ఎందుకన్నారండి? అది అడగండి. నిన్న రాత్రి మీరు మాట్లాడండి. నిన్న రాత్రి మీరు అడగండి. आप बोल रहे थे क्या रात को हमारे पास टिकट है बोला क्या? अभी भी कह रहा हूँ करंट टिकट जो होता है वो हो जाता है महंगा। कल रात को बोला ना 3 दिन गवर्नमेंट बंद कर दिया। कल भी ऑपरेशन नहीं हुआ था, कल भी हेलीकॉप्टर बंद था, आज खुल गया है।
कल भी ये बोला था अगर ऑपरेट होगा तो ज्यादा पैसा है एक्स्ट्रा लगेगा बोला मैं आपसे क्या करूँ मैं तो इसे डीलर को इसको जानता हूँ ना मेरी आपकी कोई डीलिंग नहीं है मैं तो आपके बॉस को आमाटे చెప్పాను मुझे करते చల్లని నిన్న बस రాత్రి का टूर का और बस का दिया था చేస్తారు మీరు మనం मेरे को टूर का बस का पैसा दिया आपने रिसीव है सब है कोई दिक्कत మధిర నియోజకవర్గంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి 2 మండలాల్లో నుండి పలువురు ముఖ్యులు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొనున్నారు. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రామప్ప ఆలయానికి సందర్శకులను రానివ్వకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సుమారు 1000 మంది పోలీసులతో ప్రత్యేక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి 2 బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో రామప్ప ఆలయానికి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ సాయంత్రం 4 గంటలకు చేరుకోనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా బతుకమ్మ సంగీత వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పదిహేనవ తేదీన యాదగిరిగుట్టని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లపై ఆలయ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మిస్ వరల్డ్ రాకకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని అధికారులను సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు 10 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యాదగిరిగుట్టకు రానున్నట్లు తెలిపారు. టెంపుల్ టూరిజానికి ఇది మంచి అవకాశమని, ఈ పర్యటనతో యాదగిరిగుట్ట ఆలయానికి ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం మేల్రపాక వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కోళ్ల లారీ ఢీకొట్టింది. దీంతో కోళ్ల లారీలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కెనడా సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఇందులో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్కు చోటు దక్కింది. కెనడా కొత్త ప్రభుత్వంతో ఆమెకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో మెలోనీ జోలీ విదేశాంగ శాఖను నిర్వర్తించగా తాజాగా ఆమె స్థానంలో అనితా ఆనంద్ను నియమించారు. ఇక మెలోనీకి పరిశ్రమల శాఖను కేటాయించారు. భారత సంతతికి చెందిన అనిత గతంలో రక్షణ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా విదేశీ వ్యవహారాల బాధ్యతలు అందుకున్న ఆమె భగవద్గీత చేత పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. I, Indira Anita Anand, do solemnly and sincerely promise and swear that I will truly and faithfully and to the best of my skill and knowledge execute the powers and trusts reposed in me as Minister of Foreign Affairs. Moi, Indira Anita Anand, je promets et jure solennellement et sincèrement qu'au mieux de ma compétence et de ma connaissance, j'exécuterai loyalement et fidèlement les pouvoirs et je m'acquitterai des responsabilités qui m'ont été confiées en qualité de ministre. జమ్మూ రాజౌరి జిల్లాలోని సివిలియన్ ఏరియాలో పేలని అనేక షెల్స్ ను ఆర్మీ అధికారులు కనుగొన్నారు. వీటి కోసం భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రధాన ఆపరేషన్ను కొనసాగించారు. అన్ని ప్రత్యక్ష పిరంగి గుండ్లను గుర్తించి నాశనం చేయడానికి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా రాజౌరి జిల్లాలో అనేక పిరంగి గుండ్లను కనుగొన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల సమయంలో ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ పాక్కు అండగా నిలిచిన టర్కీకి ఊహించని షాక్ తగులుతోంది. ఆ దేశం నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే యాపిల్స్ పై ఇప్పటికే భారత వ్యాపారులు బ్యాన్ విధించగా మరో పెద్ద వ్యాపారంపై కూడా ప్రభావం పడింది. ఉదయ్పూర్లోని పాలరాయి వ్యాపారులు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ టర్కీ నుంచి పాలరాయి దిగుమతులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. भारत पाकिस्तान का जो युद्ध चल रहा है उसमें टर्की का खुलकर पाकिस्तान का सपोर्ट करना हमारी मार्बल इंडस्ट्री ने निर्णय लिया है. जो हम टर्की से इंपोर्ट करते हैं करीब 70% माल जो इंपोर्ट होता है मार्बल वो टर्की से होता है, जो बहुत बड़ी क्वांटिटी होती है. हमारे मार्बल प्रोसेसर समिति के सदस्यों ने सर्वमान्य निर्णय लिया है कि जो भी अब नेक्स्ट स्टेप होगा हम सर्वमान्य से हम टर्की से भी कोई भी माल इंपोर्ट नहीं करेंगे. और सरकार से भी हम गुजारिश करेंगे कि मतलब जो भी निर्णय अभी तुरंत प्रभाव से उसको अभी के जो हालत है भारत पाकिस्तान का जो युद्ध चल रहा है उसमें टर्की का खुलकर पाकिस्तान का सपोर्ट करना हमारी मार्बल इंडस्ट्री ने निर्णय लिया है. जो हम टर्की से इंपोर्ट करते हैं. కడప జిల్లాలో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అట్లూరి మండలంలోని ఎస్ వెంకటాపురం సమీపంలోని కేఎంఆర్ వైన్ షాప్లో ఉదయం 8 గంటలకే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఈ అక్రమ అమ్మకాలని ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.